వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వీటూర్ భాష. దోస్తులు నిన్న ఈవినింగ్ వీడియో మొత్తమే పెట్టొద్దు అనుకున్నాము. కొంచెం లేట్ అయినా సరే ఏమైతుంది అని పెట్టినాం కదా, మంచి లైక్లు కొట్టిరు, మంచి మంచి కామెంట్లు పెట్టిరు, చాలా హ్యాపీగా అనిపించింది. ఇంకా ముందు ముందు కూడా మీ సపోర్ట్ ఇలానే ఉండాలి. మేము ఎప్పుడు పెట్టినా మీరు పాజిటివ్ రెస్పాన్స్ అనేది ఇస్తే మేము ఎప్పుడైనా సరే టైం ఉన్నా లేకున్నా చేయడానికి ట్రై చేస్తాం దోస్తులు. మా కష్టానికి ఫలితం ఇచ్చే చిన్న లైక్ మమ్మల్ని ఎంతో ఆనందపరుస్తుంది. కాబట్టి ప్లీజ్ దోస్తులు ప్రతి వీడియో కూడా చిన్న లైక్ చేయరి. ఈ రోజు మన వీడియో ఏంటంటే మొగుడు వద్దు పీడ వద్దు పార్ట్ 46 అన్నమాట. సరే సరే లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం పదండి. ఇయ్యావా పొల్లకిన వారయ్య పెద్ద మెంటల్ ముఖం ఉన్నట్టుంది. అదేంది ఈ బోడ ముఖంది మా ఇంట్లో నుంచి వస్తుంది? ఏమైంది పోషి, ఏమైంది గిట్ల వచ్చినావు? ఎవరినో తిట్టుకుంటా మాపోతున్నావు? ఇంకోనమ్మా నీ సుఖమైన నీ కోడలనే తిడుతున్నా. ఇయ్యావా పొల్లకు దమాకు పని చేస్తుందా చేయదా అని. ఎందుకే పోషి నా కోడల్ని గట్లా అంటున్నావు? మరి ఏందమ్మా నీ కోడలికి ఒక చెల్లి ఉన్నది కదా, పోరి పెళ్ళిడికే ఉన్నది కదా, ఇక లగ్గాలకు పిల్లగాన్ని చూస్తున్నారా? చెల్లె ఒక పిల్లగాడు మన ఊర్లో ఇస్తారా అని అడుచుకుందామని పోయినా. ఇక పిల్లగాని పేరు చెప్పంగానే పిల్ల పేరు చెప్పంగానే ఇక పొల్లకు మెంటల్ గిట్లా ఖరాబ్ అయిందో ఏమో. నాకు తిక్క తిరుగుతుంది, నాకు దమాక్ పని చేస్తలేదు, జరైనా ఖరాబ్ అవ్వా, నేనేం మాట్లాడుతున్నానో నాకే తెలుస్తలేదు, ప్లీజ్ ప్లీజ్ అని నన్ను పో అని పంపిస్తూనే ఉంది. ఇక ఏం చేయాలి? నేనేమన్నా లంగ మాటలు మాట్లాడినా, దొంగ మాటలు మాట్లాడినా? ఇక సంబంధాలు చూస్తాను కూర్చారా, నేను ముందడుగు వేస్తా కాబట్టి మంచి మంచి సంబంధాలు తీసుకొద్దాము. ఈ పొల్ల చెల్లె మంచిగానే ఉంది కదా, చూస్తాను చదువుకున్నదంట, ఇంకా పోరాడానికి ముద్దుగానే సెట్ అవుతారు. నేను పోతే అట్లా దమాకు తప్పిన మాటలు మాట్లాడి నన్ను ఎలా కొట్టింది? ఆహా ఇలా చెల్లినా, ఇలా చెల్లె చాలా మంచిదే, ఇక చదువుకున్నది పిల్ల జర నిమ్మలమైన మనిషినమ్మ, మనసు ఇట్లా మంచిదే, గుణం గిట్లా చాలా బుద్ధి గలదే గాని కాదు. మా నూరికి ఇప్పుడు అక్క చెల్లెను ఒకటి ఊరికి ఇస్తే ఎట్లుంటదమ్మ? నీ కథ బాగున్నది ఆవు గాని ఆ బుద్ధిమంతుడు ఎవరమ్మ? మరి ఆ పిల్లగాడు ఎవరికి ఇప్పిస్తావు, ఎవరింట్లోకి ఇస్తావు? ఏం కాదేనే సుజ్జి లేదా? గా సుజాత పెద్ద కొడుకు లేడుగా, పోరగాడు చిన్నగాడు, అవు గానికి సంబంధం మాట్లాడటానికి వచ్చిన. ఇక ఇన్ని దినాలేమో పెళ్ళొద్దు అన్నాడంట, ఇక ఇప్పుడేమో పెళ్లి చేసుకుంటా అమ్మ, మీ ఇష్టం వచ్చిన సంబంధాలు చూడుర్రి అని అంటుండంట. ఇక అందుకే వాళ్ళ అయ్య నా చెవుని వేసిండు, అందుకే ఒక మాట అరుచుకొని పోదామని వచ్చిందేమ్మ. నీ కోడలు గట్ల మెంటల్ షాతలు చేస్తుంది, ఏమనాలి? ఓహో అదా సంగతి. వినరాని మాట ఎవరైనా వింటే గుండె దడేలు మనదా పోషవ్వా? అయ్యో అందులో వినరాని మాట ఏమున్నదే నాకు అర్థం కాదు. వాళ్ళ చెల్లెను ఎన్నడికైనా గట్లని దాచిపెట్టుకుంటారా అని లగ్గాలు చేయరా? ఒక ఇంటికి ఇయ్యరా? ఇయ్యావా పొల్లకిన వారయ్య అంటే నా చెల్లె లగ్గం ఇప్పుడే చేస్తామా అన్నట్టు ఆశ్చర్యపోయిందా ఏంది? కాదు కాదమ్మా, గా కథ వేరే ఉన్నది, నీకు ఎరకలేదేమో. ఊరందరికి ఎరకైనా గిట్ల నీకు ఎరక కాలేదంటే నాకు ఇట్టూరం అనిపిస్తుంది. నీకు ఎరక కావచ్చు, లేనిపోని కథలు పడుతున్నట్టు నా ముందట కదా. పాడుగాను నిజం చెల్లి, నాకు ఎరకలేదే, ఏం ముచ్చట ఏం సంగతి? ఊరందరికి ఎరకైందంటున్నావు, నాకు ఎరక కాలేదంటున్నావు. ఏంటి ఏం ముచ్చట? ఎవరి కొరకు ఎవరి గురించి? చెప్పులచ్చి ఏం చెప్పాలి పోసి? నా ఇంటి సంగతి నేను చెప్పుకుని నా ఇజ్జత్ నేను తీసుకున్నట్టు అవుతుంది కానీ నోరు మూసుకోనుండు. ఎన్నడుకున్నా 4-5 దినాలకు నీకు ఎరకైతుంది ఊకో, చెప్పుకుంటే సిగ్గు చేటు. ఏమో అమ్మ నీ కోడలేమో గట్లా మాట్లాడుతున్నావు, నువ్వేమో గిట్లా మాట్లాడుతున్నావు, ఏందో సంగతి నాకు ఎక్కడ అర్థమైతలేదు పా. ఆగో నీ కొడుకు వస్తున్నాడు, ఇంకా పోరగా నన్ను అడుగుతానేమ్మా, వాళ్ళ అత్తగారికి ఫోన్ చేశాను కనుక్కుంటాడు. ఏమైంది పోషవ్వ? మా అమ్మ నువ్వు ఏదో మాట్లాడుకుంటుర్రు, ఏమైంది? పొద్దుగాల వచ్చినావు మా ఇంటికి? నీతోని పని ఉండే వచ్చినాయ్యా, జర మాట్లాడాలి. ఓయమ్మో నాతోని పని మీద వచ్చినావా? చెప్పవ్వా ఏమైంది? ఏం లేదు పిల్లగా, నీ సొంత మరదలు ఉన్నది కదా, నీ పెన్నమూల చెల్లె, ఇక పొల్లకు సంబంధం గిట్ట చూస్తుర్రా, లగ్గాలు చేస్తా అంటుర్రా లేదా? అదే మన ఊరు పోరగానికి ఇస్తారేమో చిన్నగానికి అని అడుచుకుందామని వస్తే నీ పెళ్ళం పో అని ఎలగొడుతుంది. ఇక ఏమనాలి చెప్పా పిల్లను? మరి నువ్వన్న అడుచుకోరా అదయ్యా మీ అత్తకు మీ మామకు ఫోన్ చేసి. ఆ పిల్లగాడు మంచోడే, ఇక అత్త మామ ఇల్లు సంసారం అంత మంచిగానే ఉంది, 2 ఫ్లాట్లు ఉన్నాయి, ఇక ముగ్గురు కొడుకులకు 2 ఫ్లాట్లు అంటే గా ఇల్లు ఒకరికి అవుతుంది, నిమ్మలమైన బతికేనయ్యా. ఈ ఇద్దరు అక్క చెల్లెలు గిట్ల ఒక ఊరికి ఇచ్చినట్టు ఉంటది, ఒక దగ్గర ఉన్నట్టు ఉంటది, మరి ఏమంటావు? ఆహా గానికా? లేదు లేదవ్వా, చెయ్యరు వాళ్ళు ఇప్పుడే లగ్గాలు చేయరంటే ఇంకా టైం పడుతుందంట. బావా ఏం పని పాట లేదా? ఎవరితో మాట్లాడతాం ఈ అవ్వ? ఓ పోషవ్వ, నీకు ఎన్నిసార్లు చెప్పాలి? ఈ ఇంటి నుంచి నడువు, సంబంధాలు లేవు ఏం లేవు, ఫస్ట్ పో బయటికి అని చెప్పిన కదా, ఇంకా పోలేదేంది? మా అత్తతోని నా మొగంతో మాట్లాడి అడుచుకుందామని నీ ముచ్చట పాడుగాను. నా చెల్లి నా ఇష్టము నాకెరక అన్ని సంగతులు. మా అమ్మ మా నాయన రోజు ఫోన్ చేసి ఏమేం సంగతి ఏం లేక నాకు ఫోన్ చేసి చెప్తుంటారు కానీ వాళ్ళు నడుచుకుందామంటే వాళ్ళేడే చెప్తారు. నోరు మూసుకొని బయటికి వెళ్తావా వెళ్ళవా? బావా ఆమెను మొదలు పంపి నువ్వు. ఓయమ్మో జర పోదురా పోషవ్వ, మళ్ళీ వీలైనప్పుడు నేను మాట్లాడతా కానీ దాదా. అబ్బో పెళ్ళానికి పుట్టాడు భయపడుతున్నావు కదరా నువ్వు?
ఈ అవ్వ ఈ మందవిటికి ఎక్కడ పని పాట లేకుండా వచ్చినా ఏవైనా మంది ఇంట్లో పొంటే తిరుగుతుంటాయి, మంది సేవ పోసుకుంటాయి. ఇక నన్నే ఓర్వజాలక నన్నే ఆగం చేసిర్రా దేవుడా అంటే నా చెల్లెని గిట్ల ఆగం పట్టిస్తాయి ఎవరు ఈ అవ్వ. ఆగో చూసినవా అమ్మ నీ కోడలికి గసొంటి వంట అస్సలు నచ్చయే. ఈ పోషవ్వకి ఎన్నిసార్లు చెప్పినా ఆమె కావాల్సిందే చేస్తుంది. అవ్వ కోపం వస్తుంది. బాగైంది ఇప్పుడు దాని నోటి నుంచి గట్టిగా సీరియస్గా మాట్లాడగానే మాపోయింది చూసినవా. గట్లుంటది నీ కోడలు పవరు. అవునవును బిడ్డ, నడుస్తుంది నడుస్తుంది. ఎవరు గట్టిగా మాట్లాడితే ఎవరికి నోరు ఉంటే గాలదే ఊరు అంటారు కదా, నడవంతి. సరే సరే అమ్మా. అబ్బా కొడుక, పెళ్ళం ఎందుకు వద్దంటుంది, ఎందుకు పోమంటుంది, అవన్నీ గింత నువ్వు గుర్తుపట్టలేవారా నువ్వు? ఈ అవ్వ గింత అమాయకుని బతుకు ఇంకా ఈ రోజులలో గిట్ల గీసుంటే అమాయకులు ఉంటున్నారా? ఈ అవ్వాయి బతుకు పాడుగాని గీసుంటి బతికి బతికి వేస్ట్రా నాయన. మన సబ్స్క్రైబర్లు అందరూ తూ తూ అంటుర్రా నాయన. ఏంది గి రమేష్ ఇంకా మారడా? పెళ్ళాన్ని బాగా ఎంకేసుకొస్తుండు, పెళ్ళం మాటలే నమ్ముతున్నాడు, గుడ్డిగా నమ్ముతున్నాడు అని అంటుర్రు. ఇంకేనాడు మాడతావురా నువ్వు? నేను ఎంత చెప్పినా మా అమ్మ అబద్ధాలు చెప్తుంది, ఎక్కిచ్చి ఎక్కిచ్చి పుట్టించి పుట్టించి మస్తు మాటలు చెప్తుంది నాకు నా పెళ్ళం గురించి. నా పెళ్ళం చాలా మంచిది, శుద్ధ పూస అని నమ్ముతున్నాడు నా కొడుకు. చూదాం చూడాం ఈనడన్నా అని కంట్ల పడదా, బండారం బయట పడదా? అబ్బా నడుములు పాడుగాను బాగా గుంజి పాడైతున్నాయి. ఈ అవ్వ కడుపుతోనున్న సంధి చేత చేసి చేసి బక్కగా బొక్కోలైనా ఇప్పుడు పిల్ల పుట్టినాక ఇట్లా బాలంటున్నాక ఇట్లా మా అత్త అస్సలు ఊకుంటలేదు, పని ఇంకా పని చెప్తూనే ఉంది. ఈ అవ్వ అమ్మ అయ్యలేని బతుకు గిట్లనే ఉంటది పా. రాణి. బావా ఎటు పోయినావు? పొద్దున లేచిపోయినావంటే ఇప్పుడా వచ్చేది, ఎటు పోయినావు చెప్పు. ఒకడు పైసలు ఇచ్చేది ఉన్నది రేపంటుడు మాపంటుడు నా పైసలు నాకు ఇస్తాందుకు ఏందో అని గుద్దెళ్దాం నాకు అర్థమైతలేదు. ఇక బుజ్జమ్మ 21 వరకు అన్న అందుతో ఏమో పైసలు అని నడుచుకుందామని వేయండి గట్టిగా. ఇక 2 రోజులైనాక ఇస్తా అని టైం పెట్టిండు, మరి ఏమి ఇస్తాడో ఏం కథను. అవు కానీ నీకు శాతం అయితే లేదంటున్నావు కదా, నేను కొద్దిసేపు బండుకోరాదు. ఏం వండుకుంటాం బావా, వంట చేయాలి, ఇంట్లో పని అంతా చేయాలి. మీ అమ్మనేమో ఊరంతా తిరిగి వస్తుంది, ఏం అంటట్లేదు మీ అమ్మను. ఇంకేమని అంటే ఎక్కువ తక్కువ మాట్లాడితే ఏమంటది? అమ్మో నా బిడ్డే ఇట్లా చెయ్యదు తల్లి, ఎంత శాత కాకున్నా ఆమె పని ఆమె చేసుకుంటది, అమ్మ నిమ్మలంగా చేసుకుంటది. నా కోడలైతే ఆమె కాక బాలంత అయింది, ఆమె కాక కడుపుతోనున్నది అని ప్రతిసారి ఏలు పెట్టి పొడిచినట్టే పొడుస్తుంది బావా. అందుకే నాకు నచ్చదు తెలుసా మీ అమ్మ మాట్లాడే మాటలు, సూటిపోటి మాటలు మాట్లాడుతుంటది. పోనీ రాని మా అమ్మ గురించి నీకు ఎరకనే కదా, కొత్తగా ఏముంది, పోనీ పోనీ. ఇక రేపు రేపు మా చెల్లె గిట్లా ప్రెగ్నెంట్ కాదా, అప్పుడు ఎట్లా చూసుకుంటుందో చూసుకుందాము. నీకంటే తల్లి లేదు కాబట్టి జర నన్ను అర్థం చేసుకోవాలి. మా అమ్మ గంతేనే గట్లనే చేస్తుంది. ఈ అమ్మ కోపం వస్తుంది ఒక్కొక్క పారి కానీ మళ్ళీ పిల్లాన్నేమో మంచిగా చూసుకుంటాడు, నన్ను తిట్టిపాడి చేస్తాడు వీడు, ఇద్దరిని ఒక తీరు చూడనే చూడడు అని అంటది. గట్లని నేను చప్పుడు దాక్తుంటేనే పోనీ పోనీ నేను ఉన్న రోజులు నీకు ఏం కానియంతే. అదే బావా, కేవలం నీ కొరకే ఉంటున్నా, నీ గురించే చేస్తున్నా తెలుసా. లేకుంటే ఎప్పుడో మా చిన్నమ్మోళ్ళ ఇంటికి మా పోతుండే నేను. ఏదో మీ అమ్మ గన్ని బాధలు పెడుతుందా, గన్ని మాటలు అంటున్నా ఇట్లా చేస్తున్నా అంటే కేవలం నీ కొరకే బావా. అగో చిట్టి తల్లి చూడు మంచిగా వండుకుంది. పండుకున్నది కానీ రాత్రంతా బాగా ఏడుస్తున్నది కదనే, బాగా సతాయిస్తున్నది కదా. ఇక లేచి వద్దామనుకున్నా, వచ్చి ఆడిపిద్దామనుకున్నా కానీ ఇక మా అమ్మ గట్లా తిడుతుంది, ఆమెతో పెద్ద బాధ. ఆగో పెళ్ళానికి బాధ కానియకుండా బిడ్డ ఏడవంగానే వచ్చి ఎత్తుకుంటుండు, పెళ్ళాన్ని మంచిగా వండబెడుతున్నాడు అని గట్లా అనుకుంటది. ఇక ఓర్వదు మా అమ్మ అని అందుకే రాలేదే. ఇక నువ్వు ఎత్తుకొని కూర్చొని కూర్చొని నడుములన్నీ పోతున్నట్టు ఇక ఊకి గట్లా ఎత్తుకొని కూర్చోకే జర్ర రిలాక్స్గా రాదు. అగో ఊకే కూర్చుంటే బాలంతలు నడుములన్నీ పోతాయంట, ఎందుకు వచ్చిన బాధ. జరసేపు నడుములు వారిచ్చి పండుకోరాదు. ఆగో కాళ్ళు చూడు ఎంత వాపులైనయో, జరసేపు పండుకో, ఏదన్నా ఆయిల్ పెట్టి మసాజ్ చేస్తా. మా అమ్మ లేనట్టుంది, ఎటో పోయినట్టుంది, ఆ వచ్చేసరికి జరసేపు అన్న ఒత్తి మెత్తగా చేస్తా పండుకో. ఇగో ఇదేను లేదు మన వీడియో. వీడియో ఎట్లుంది? మనల్లందరికీ నచ్చింది అనుకుంటాము. నచ్చితే ఖచ్చితంగా మా కోసం చిన్న లైక్ కొట్టిద్దు దోస్తులు. వీడియో చాలా లెంత్ తక్కువైంది దోస్తులు, ఇక టైం లేక టైం అవుతుంది అనేసి కొంచెం వీడియో తీసుకొచ్చినాము. ప్లీజ్ దోస్తులు కంటిన్యూషన్ పార్ట్ లెంత్ వీడియో ఈవినింగ్ తీసుకొస్తాం దోస్తులు, ప్లీజ్ సపోర్ట్ చెయ్యి.